వన్ సబ్మిషన్ సార్. అందుకని వర్మ గారు అసలు నేను మరి చెప్తున్నా వినండి. వినండి సార్, వినండి సార్. అమరావతికి గజెట్ తీసుకుని రండి. నానా సభలకి వెళ్ళి అమరావతి పుస్తకాలు ఆవిష్కరించినంత మాత్రాన అమరావతి లీగల్ రాజధానికి అవ్వదు. బాబు దానికి లీగల్ తీసుకురండి, గజెట్ తీసుకురండి, దానికి పిన్ కోడ్ తీసుకురండి. పాడుగాను వర్మ గారు ఇక్కడ విషయం ఏంటంటే తానా సభలకి వెళ్ళి అమరావతి బుక్ ఓపెన్ చేసినంత మాత్రాన అమరావతికి లేఖలు రావు. అమరావతికి పిన్ కోడ్ రావు. అమరావతికి లక్ష్మణ నెక్స్ట్ లిస్ట్ లో నువ్వే ఉంటావు. నేను దళితున్నే మాట్లాడుతున్నాను. ఎందుకు సోదాపు? నేను చెప్తున్నా విను. ఈ వర్తకులకి భయపడే వ్యక్తిని కాదు. వర్మ గారు చెప్పండి. కాదు, ధైర్యానికి కూడా భయపడే వ్యక్తిని నేను. ధైర్యానికి కూడా భయపడే వ్యక్తిని నేను. ఆ ధైర్యం చూసి భయపడుతుంది. మీరేం మాట్లాడుతున్నా కాబట్టి లక్ష్మణ 10 సంవత్సరాలు జనసేన పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని రాక్షసులు అని చెప్పి తిట్టిన నీకు ఒక్క నిమిషం లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తానని చెప్పాను కదా. లక్ష్మణ్ ఒక్క నిమిషం, నేను ఇస్తాను. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఇస్తాను. ఒక్క నిమిషం వెయిట్ లక్ష్మణ్. ఆయన ఏం మాట్లాడుతున్నారు? వర్మ గారు మీ ద్వారా అడుగుతున్నా 10 సంవత్సరాలు జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని కీర్తించి జగన్మోహన్ రెడ్డిని రాక్షసులు అని చెప్పిన నీకు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఎక్కడది? సిగ్గన్న ఉందా? రోజాకి నీకు తేడా ఏంటి? ఆమె తెలుగుదేశం పార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడిని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడింది. ఈరోజు రాక్షసుడు అని అంటుంది. వాళ్ళ రాజకీయ నాయకులు, వాళ్ళ దగ్గర రూపాయి ఉంది, బతకగలరు. నీ దగ్గర ఏముంది, నా దగ్గర ఏముంది? నేను మాట్లాడమనే చెప్తున్నా, కానీ పద్ధతిగా మాట్లాడమని చెప్తున్నా. ఇద్దరు ప్రతినిధులు అక్కడ ఉన్నారు. ఆ ప్రతినిధులు ఎట్లా మాట్లాడుతున్నారు? ఏమైనా ఆవేశపడుతున్నారా? అంటే పొద్దున్నే మొహం కట్టుకొని రాగానే డిబేట్ అంటే ఏంటి? రెచ్చిపోవటం, కాలు రాగరేయటం అనుకుంటారు. ఎట్లా ఏమనుకుంటున్నావు? అది రాష్ట్రం. నేను నా బిడ్డల గురించి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చారని ఇక్కడ బతుకుతున్నారు. పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు, హోటల్లో పనిచేస్తున్నారు, మళ్ళీ స్కూల్ కాలేజీలకు వెళ్తున్నారు. నేను మాట చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే కాముకులం అండి. ప్రభుత్వం శాంతి భద్రతలను పర్యవేక్షించాలి, అభివృద్ధిని ఆకాంక్షించాలి. అభివృద్ధికి అడ్డం ఎవరో